ఏపీలో పడిపోయిన మిర్చి ధరల నుంచి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాఫెడ్ను రంగంలోకి దించి కొనుగోలు ప్రారంభించడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఏపీలో మిర్చి ధరలు పడిపోయిన తరుణంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిశీలిస్తోంది. సహజంగా మిర్చి మార్కెట్లో ధరలు పడిపోయిన సమయంలో గతంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నాఫెడ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మార్క్ఫెడ్ కలిపి కొనుగోలు చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్లో ధర పడిపోయిన సమయంలో ఇటువంటి ఆపరేషన్లను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల 2020 సంవత్సరంలో జనవరి 9వ తేదీన మిర్చి కనీస మద్దతు ధర 7,000గా మాత్రమే నిర్ణయిస్తూ జీవో నెంబర్ 28ని జారీ చేశారు. ఈ జీవో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కొనుగోళ్లకు ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ధర కామన్ వెరైటీ క్వింటాల్కు 11,500 నుంచి 12,000 వరకు పలుకుతుండగా స్పెషల్ వెరైటీ ధర 13,000 వరకు పలుకుతోంది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉండడంతో కొనుగోళ్ల కోసం మార్కెట్లోకి ప్రవేశించే అంశంపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు ప్రారంభించాయి. ఈ ఏడాది మార్కెట్లో ధర 20,000 నుంచి 13,000కు పడిపోయింది. దీంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పండే మిర్చి ఇతర దేశాల్లో కూడా పండుతూ ఉండడంతో చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలు ఎగుమతులపై అంత ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా దేశాలతో మాట్లాడి ఎగుమతులను పెంచేందుకు ప్రయత్నిస్తోంది. సుంకాలు కూడా తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. సహజంగా ఎగుమతులు పెరిగితే ఏపీ మార్కెట్లో ధరలు కూడా పెరుగుతాయి. దీనికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా తమ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లను ప్రారంభిస్తే మార్కెట్లో పోటీ పెరిగి ధర పెరుగుతుందని భావిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెనువెంటనే శుక్రవారం ఉదయం ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర మంత్రి మార్కెట్లో ప్రస్తుత ధరలు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఏ మేరకు ధర నిర్ణయించాలి వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని తెలిసిన వెంటనే గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి ధరల స్థిరీకరణ ప్రారంభమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్లో పోటీ పెంచేందుకు ప్రారంభించాలని భావిస్తోంది. సోమవారం నాటికి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఖరారు చేయనున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.